ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా ప్రస్తుతం మార్కెట్స్ అదే ఒక వీక్ ట్రెండ్లో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. జస్ట్ ఒక 10 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ 8,868 పాయింట్స్ దగ్గర కొనసాగుతుంది. 8850 మార్క్ పైనే కొనసాగుతుంది. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 35 పాయింట్స్ 36 పాయింట్స్ డౌన్తో 28,626 పాయింట్స్ దగ్గర ప్రస్తుతం కొనసాగుతుంది. అండ్ సెక్టార్స్ స్పెసిఫిక్గా ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా ఆల్మోస్ట్ ఒక 14 పాయింట్స్ లెస్లో 20,692 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. మిగిలిన ప్యాక్లో మనకు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి, ఆయిల్ అండ్ గ్యాస్ ఈ టూ సెక్టార్స్ ఒకటి కొద్దిగా పాజిటివ్గా మనకు కనిపిస్తున్నాయి. బట్ ఎఫ్ఎంసీజీ టెక్నాలజీ ప్యాక్ మాత్రం కాస్త వీక్గా ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్దిగా బయింగ్ యాక్టివిటీ మనం చూస్తున్నాము. ముఖేష్ అంబానీ ఎంతసేపు మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా మీడియాతో కొనసాగిస్తూనే ఉన్నారు. ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ ప్లాన్స్ని అనౌన్స్ చేయబోతోంది రిలయన్స్ జియో. అంటే ఎందుకంటే వాళ్ళు మార్చి 30 వరకు ఫ్రీ ఆఫర్స్ను కొనసాగించారు. ఇక్కడ నుంచి పెయిడ్ టారిఫ్ ప్లాన్స్ అమలయ్యే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. కేవలం 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను దక్కించుకున్న ఘనత రిలయన్స్ జియోదంటూ ఆయన ప్రకటించారు. మేబీ మిగిలిన డీటెయిల్స్ కూడా మరి కాసేపట్లో మనకు బ్రేక్ అవుతూ వస్తుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎప్పటికెప్పుడు తెలుసుకుంటూ ఉందాం. అండ్ శేషు గారు కూడా ఈ బులెటిన్లో జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మార్కెట్స్ మీద మీ వ్యూ ఎలా ఉంది, ఎలాంటి ట్రేడింగ్ ఐడియాస్ ఇస్తారు? అంటే ఈరోజు మార్కెట్స్ ఓపెనింగ్ నుంచి కూడా చూసుకుంటే అదే విధమైన కన్సాలిడేషన్లో ఉన్నాయి. పెద్దగా మనకి నిఫ్టీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ పరంగా పెద్దగా మూవ్స్ అయితే లేవు. అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. లైక్ ఈరోజు నిఫ్టీలో చూసుకుంటే మనకి టాప్ గెయినర్ విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ ఒకటి 1.8%, అదేవిధంగా కొన్ని ఐటీ కంపెనీస్ లైక్ టెక్ మహీంద్రా ఒకటి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎస్ బ్యాంక్ ఒకటి కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఏషియన్ పెయింట్స్ కూడా బాగానే ఈరోజు మనకి మూవ్ చూసాము. అట్ ద సేమ్ టైం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాము. మార్నింగ్ అంతా కూడా కొంత వీక్గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 1089 దాకా రావడం చూసాము. ముఖేష్ అంబానీ స్పీచ్ ఇప్పుడే మనకి చూసాము. అదేవిధంగా లూజర్స్ విషయానికి వస్తే ఎక్కువగా టెలికామ్ కంపెనీస్లోనే మనకి లూజర్స్ చూసాము. ఇన్ఫ్రాటెల్ కానీ భారతి లాంట్లో ఈవెన్ ఐడియాలో కూడా సెల్లింగ్ అనేది ఉంది. మిడ్ క్యాప్లోనే యాక్షన్ ఎక్కువ ఉంది. ఈరోజు మిడ్ క్యాప్ స్పేస్లో F&O స్పేస్లో కానీ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ బయింగ్ అనేది కొన్ని కౌంటర్స్లో జిందాల్ కానీ, తర్వాత జెట్ ఎయిర్వేస్, గ్రాన్యూల్స్, తర్వాత ఇండియా సిమెంట్స్ మనం చూసాం. డ్రీమ్ రామ్ ఇండియా సిమెంట్స్ చాలా ఏళ్ళ తర్వాత ఇది న్యూ హైస్ వైపు వెళ్తూ ఉంది. అదేవిధంగా బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ అయిన ఈ మధ్యకాలంలో జస్ట్ డైల్లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ కొంచెం హోప్స్తో ఫ్యూచర్ కొంచెం బాగా ఇప్పుడుకున్న దానికన్నా బాగుండే అనే హోప్స్తో బయింగ్ చూసాము జస్ట్ డైల్లో. అదేవిధంగా టైటాన్లో కూడా మంచి మూవ్ అనేది ఈరోజు చూసాము. ఏదైనా కూడా మార్కెట్స్లో ఇదే విధమైన కన్సాలిడేషన్ ధోరణిలో ఉండొచ్చు. క్లోజింగ్ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఆఫ్టర్నూన్లో ఓపెన్ అయిన యూరోప్ మార్కెట్స్ కూడా అబ్జల్యూట్లీ ఫ్లాట్గా ఉన్నాయి. కొంచెం నెగిటివ్ టెరిటరీలో నుంచి ఇప్పుడే కొంచెం పాజిటివ్గా డాక్స్ రావడం చూసాము. నా ఉద్దేశం ప్రకారం మార్కెట్స్ క్లోజింగ్ కూడా ఇదే విధంగా ఉండొచ్చు. ఒకవేళ నిఫ్టీకి ఇప్పుడు కొంచెం బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం స్ట్రెంత్ కనపరుస్తుంది. మార్నింగ్ సెషన్లో కొంత బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉంది. అయితే ఇప్పుడు లాస్ట్ ఒక 1 అవర్ నుంచి బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ ఉంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వీక్ అయితే తప్ప నిఫ్టీ ఈ లెవెల్స్ నుంచి వీక్ కాకపోవచ్చు. 8860 బ్రేక్ అయితే నిఫ్టీలో లాంగ్స్ అన్వైండింగ్ అనేది ఎక్కువై కొంచెం వీక్నెస్ అనేది లాస్ట్ ఒక 1.5 అవర్లో రావచ్చు అండి. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. పూణే నుంచి వీరాస్వామి అడగండి. వీరాస్వామి గారు. సార్ నేను పూణే నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను గెయిల్ అండ్ ఐఓసి రెండు కూడా తీసుకున్నానండి. అవి ఉంచాలా లేకపోతే నేనంటే దీనికోసం 6 months కోసం తీసుకున్నానండి. ప్రాఫిట్స్ లో ఉంటారు గెయిల్ అండ్ ఐఓసి. గెయిల్ అండ్ ఐఓసి అండి. ఐఓసి లాస్ లో ఉందండి, గెయిల్ ప్రాఫిట్ లో ఉంది. ఓకే, గెయిల్ అండ్ ఐఓసిఎల్ 6 months గురించి తీసుకున్నారు. గెయిల్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసింది. క్రూడ్ ఆయిల్ పెరగటము, అలాగే గెయిల్ చూస్తే కనుక 250 రూపాయల నుంచి 530 రూపాయల వరకు బాగా పెరగటం మనం చూసాము. ఓవరాల్గా చూస్తే కనుక స్టాక్ బాగానే పెర్ఫామ్ చేయడం కూడా మనం చూసాము. కాకపోతే గెయిల్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా రన్అప్ రావడం మనం చూసాము. హ్యూజ్గా ఈ 550, 540 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా రావడం మనం చూస్తాం. సో షార్ట్ టర్మ్ అయితే కనుక నా ఉద్దేశం 550 ఆ లెవెల్స్ కొంచెం దాటడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇంత క్రితం మనం చూస్తే కనుక 2014లో కూడా 540, 550 దగ్గర నుంచి ఒక భారీ సెల్లింగ్ ప్రెషర్ తోటి కంటిన్యూస్గా ఒక సగంకి పట్టడం కూడా మనం చూసాం. నా ఉద్దేశం షార్ట్ టర్మ్ అయితే కనుక ఒక స్వల్ప ప్రాఫిట్ అయినా సరే 550 ఆ లెవెల్స్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు అనిపిస్తుంది. లాంగ్ టర్మ్ అయితే మటుకు హోల్డ్ చేయొచ్చు.
అలాగే ఐఓసీ చూస్తే కనుక ఐఓసీ కూడా కంటిన్యూస్ అప్ ట్రెండ్లోనే రావడం మనం చూస్తాము. ఇంచుమించు 200 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పెరగటం మనం చూసాము. సో ఐఓసీ కూడా బుల్లిష్ ట్రెండ్లోనే కనిపిస్తుంది, ఎటువంటి వీక్నెస్ కూడా కనిపించట్లేదు. అండ్ అలాగే ఓవరాల్గా చూస్తే కనుక ఐఓసీ కూడా ఒక ఫైనాన్షియల్గా కూడా బాగా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అని చూసాం. మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది రావడం వచ్చాం. రెండు ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే ఉన్నాయి, రెండు టెక్నికల్గానే స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాకపోతే బాగా రన్అప్ వచ్చేసింది, టెక్నికల్గా ఓవర్ బాట్లో ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్లో కరెక్షన్ కన్సాలిడేషన్ కానీ డ్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నా ఉద్దేశం కొంచెం స్వల్ప ప్రాఫిట్ అయినా కొంచెం హైయర్ లెవెల్లో పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు లోయర్ లెవెల్స్లో. విజయవాడ నుంచి రవి మరో కాలర్. అడగండి రవి. హలో చెప్పండి సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నా యొక్క అంటే మన దీంట్లో చెప్పిన షేర్లు అండి, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఒకటి, శేషు గారు చెప్పిన అశోక బిల్డికాన్ ఒకటి, బోడల్ కెమికల్ అండి, ఈ 3 తీసుకున్నాను. ఓకే, ఈ కాస్త లాస్ లో ఉన్నాయి. మళ్ళీ యావరేజ్ ఏ లెవెల్లో చేసుకోవచ్చు, అవి ఉంచుకోవచ్చా ఏదో చెప్తారండి. ఓకే, యాక్షన్ కన్స్ట్రక్షన్స్, అశోక బిల్డికాన్, బోడల్. అండి అన్నీ కూడా మంచి స్టాక్సేనండి. మీరు బోడల్ కెమికల్స్ మనం చూసామండి, ఇన్వెస్ట్మెంట్కి చెప్పడం జరిగింది. ఇది పెద్దగా ఏమీ కరెక్ట్ కాటలేదు. మనకి చూసాం 35 ఆ లెవెల్స్, 135 ఆ లెవెల్స్ దగ్గర, 135, 145 హయ్యర్ సైడ్, డౌన్ సైడ్ చూసుకుంటే 120 ఆ లెవెల్స్కు రావచ్చు ఒకవేళ వస్తే. మీరు చూస్తే ట్రెండ్ ఫ్లాట్గా ఉంది, అబ్జల్యూట్లీ ఫ్లాట్గా ఉంది, ఏమాత్రం కూడా డౌన్ ట్రెండ్ లేదు. అట్ ద సేమ్ టైం అప్ ట్రెండ్ కూడా బ్రేక్అవుట్స్ రాలేదు, ఫండమెంటల్గా బాగుంది. తర్వాత ఈసారి మనం చూసుకుంటే ఈ కెమికల్స్, డైస్ అండ్ పిగ్మెంట్స్కి చెందిన స్టాక్స్ మన రిజల్ట్ బాగా పోస్ట్ చేశారండి, మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాక్షన్ కన్స్ట్రక్షన్ కూడా రీసెంట్గా 58 రూపీస్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కొంచెం డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అయినా కూడా దీన్ని మీరు హోల్డ్ చేసుకోండి. ఇది బిలో 50 వచ్చినప్పుడల్లా కూడా 45, 46కి వచ్చినప్పుడల్లా కూడా మీరు ఎవరేజ్ చేసుకోమంటాను. అన్నీ కూడా మంచి కంపెనీస్. ఇంకో కంపెనీ ఉన్నారండి, బోడాల్ కెమికల్స్, బోడాలు, అశోక అశోక బిల్డ్కాన్ నేను 150, 160లో రికమెండ్ చేశానండి. ఇవన్నీ కూడా నేను లోయర్ లెవెల్స్లో రికమెండ్ చేశాను. మరి రికమెండ్ చేసినప్పుడు మీరు బై చేయాలండి, అంతేగాని బాగా పెరిగినాక బయింగ్ నేను సపోర్ట్ చేయను. నేను అశోక బిల్డ్కాన్ అరౌండ్ 150 and 160 మధ్యలో, తర్వాత యాక్షన్ 45 రూపీస్లో, తర్వాత బోడాల్ కెమికల్స్ 90s నుంచి నేను రికమెండ్ చేస్తూ వచ్చాను. ఒక టైంలో 180 దాకా వెళ్ళింది. కాబట్టి ఇవన్నీ ట్రేడింగ్లో మనకి జస్ట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు మనం ట్రేడింగ్ అంటే మాత్రం అప్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎగ్జిట్ కూడా అట్లే ఉండాలండి. ఇదంతా ప్రొఫెషనల్ ట్రేడర్స్ చేయాలి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి స్టాక్స్ అన్నీ కూడా హోల్డ్ చేసుకోండి. ఓకే, జియో ప్రైమ్ పేరుతో ఒక స్కీమ్ని ఆయన ఒక ప్రోడక్ట్ని అనౌన్స్ చేసినట్టు ఉన్నారు ముఖేష్ అంబానీ. ఎవరైతే మార్చి 31 వరకు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో, ప్రైమ్ మెంబర్షిప్ ఏంటంటే 12 months కి సంబంధించిన ప్లాన్ ఇది. ఒక్కొక్క నెల 303 రూపీస్ ప్లాన్ ఇది. అన్లిమిటెడ్ కాల్స్, మేబీ అన్లిమిటెడ్ కాల్స్ అన్ని ఎటు చెప్తూనే ఉన్నాను, మేబీ అన్లిమిటెడ్ డేటా కూడా ఉండేట్టు కనిపిస్తుంది. అండ్ ఇప్పటివరకు మార్చ్ 31 వరకు ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో జియో ప్రైమ్, వాళ్ళకి మరో 12 నెలల పాటు ఈ ఉచిత సేవలన్నీ అందే ఇది కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి ఇంకొక 12 months పాటు రిలయన్స్ జియో సేవలు ఉచితంగా లభించేట్టు మనకు అర్థమవుతుంది. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తి స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది. అవి వస్తే ఒక క్లారిటీ మనకు ఎమర్జ్ అవుతుంది. తాడిపత్రి నుంచి రంగనాథ్ మరో కాలం. అడగ రంగనాథ్. నమస్కారం అండి, చెప్పండి. సిటీ యూనియన్ బ్యాంక్ వచ్చేసి ఈ రేట్లో ఉన్న బయట వాయిస్ ఆడిబుల్గా లేదండి. సిటీ యూనియన్ బ్యాంక్ 1 year గురించి ఇప్పుడు బై చేసుకోవచ్చు. ఒక స్టాక్ అయితే వినిపించింది. సిటీ యూనియన్ బ్యాంక్ చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసిందండి. మనం లాస్ట్ 1 yearగా చూస్తే కనుక మన 2016లో కరెక్ట్గా 80 రూపీస్ లో దగ్గర నుంచి బిగిన్ అయిన అప్ ట్రెండ్ 170 రూపాయల వరకు బాగా పెరగటం మనం చూసాము. ఓవరాల్గా చూస్తే కనుక ఫైనాన్షియల్ కూడా, ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. మొన్న Q3 రిజల్ట్స్ కూడా ఒక 12% వరకు పెరగటం మనం చూసాము. అంతక్రితం Q2 కూడా బాగా ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, ఫండమెంటల్గాను టెక్నికల్. కాకపోతే ఒకసారి మోర్ దెన్ డబుల్ అయిపోవటము, లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ దగ్గరికి 170 రూపీస్ దగ్గర ఏర్పడటం చూస్తుంటే షార్ట్ టర్మ్లో మటుకు కొంచెం ఒక కన్సాలిడేషన్ కానీ, ఒక మైనర్ కరెక్షన్ కానీ, ఒక డ్యూ ఉంది. కాబట్టి ఆ దిశలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఫ్రెష్ బయింగ్ అయితే హై లెవెల్ అవాయిడ్ చేయండి. ఉన్నాయంటే కనుక హోల్డ్ చేసుకోవచ్చు కూడా. ఫ్రెష్ బయింగ్ అయితే ఒక డిప్లో బై చేయొచ్చు. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. తాతిరెడ్డి అడుగుతున్నారు, సుజ్లాన్ 22,000 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు లాస్ట్ 1 year నుంచి. బట్ రాబోయే రోజుల్లో కొద్దిగా డబ్బు అవసరం ఉంటుంది తనకి. కరెంట్ మార్కెట్ ప్రైస్లో అమ్మేసుకోవచ్చా?
ఏ ప్రైస్లో 19 రూపీస్లో తీసుకున్నారు మెన్షన్ చేశారు. రండి, మీరు కరెంట్ మార్కెట్ అంటే మీరు 1 year నుంచి హోల్డ్ చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు లాస్ట్ మన డిసెంబర్ క్వార్టర్ కూడా బాగానే ఉన్నాయండి, రిజల్ట్ పరంగా బాగానే ఉన్నాయి. అయితే ఇది పెద్ద ఈక్విటీ అండి, చాలా పెద్ద ఈక్విటీ. ఎక్కువగా ఏంటంటే డే పరంగా స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది ఇందులో మనకి ఎక్కువ ఉంటుంది. దాని కారణంగా ఏంటంటే పెద్ద మూవ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. అయితే ప్రస్తుతం అప్ ట్రెండ్ ఉందండి, ఈ అప్ ట్రెండ్ కొనసాగొచ్చు. మీరు కొన్ని రోజులు ఆగండి, అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ ఆగండి. 18 రూపీస్ పైన సక్సెస్ఫుల్గా ఇది ట్రేడ్ అయ్యి మంచి వాల్యూమ్ జరిగితే టువర్డ్స్ 22-24 దాకా రావచ్చు. మీరు అక్కడ పొజిషన్ మీరు ఎగ్జిట్ కండి. లాంగ్ టర్మ్ కూడా ఇది అంటే బాగా ఓపిక ఉండాలండి, ఓపిక ఉండి మంచి అంటే అట్లీస్ట్ ఒక 1.5 to 2 years టైం పెట్టుకుంటే మీకు కొంచెం రిటర్న్ రావచ్చేమో. బట్ ఏదైనా కూడా ప్రస్తుతం అయితే మీరు 2 to 3 months కోసం హోల్డ్ చేయండి. 24-25కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఓకే, శ్రీనివాస్ అడుగుతున్నారు ఎన్ఈసిసి గురించి. మళ్ళీ ఎన్ఈసిసి అనేబుల్ టు సెల్ అని, మేబీ లోయర్ సర్క్యూట్ పడుతుందేమో. మనం పదే చాలా సందర్భాల్లో చెప్పామండి, ఎన్ఈసిసి అనేది ఎస్ఎంఎస్ బేస్డ్ స్టాక్. ఇది చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్కి, రిటైల్ ట్రేడర్స్కి ఎన్ఈసిసి సంబంధించిన సమాచారం వస్తుంది, డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుందని చెప్పి. బట్ శశి గారికి కూడా అందరూ మనం చెప్తూనే ఉన్నాం, బెటర్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొద్దండి, అసలు ఇది దేనికి పనికిరాదు ఈ స్టాక్ అని. బట్ చేశారు, బట్ బయటపడే పరిస్థితి కనిపిస్తుందా ప్రస్తుతానికి? లేదండి, మనం అప్పుడు మాట్లాడుకున్నప్పుడు 110-100 మధ్యలో ఉండేది, ఈరోజు 60 రూపాయలు. నేను అది కూడా చెప్పడం జరిగింది. ఒకసారి డౌన్ సైడ్ ఫ్రీజ్ అయితే 80 రూపీస్ దగ్గర ఆగొచ్చో లేకపోతే 60 రూపాయల దగ్గర ఆగొచ్చో అనేది చెప్పలేము. ఈవెన్ 60 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం 60 రూపీస్లో ఉంది. ఇంకా ఇది కూడా బ్రేక్ కావచ్చు అండి, 60s కూడా బ్రేక్ అయ్యి టువర్డ్స్ 40 వైపు వెళ్ళొచ్చు. అంటే ఇట్లా నేను చెప్తున్నాను, మీరు అనుకోకండి. స్టాక్ పరంగా ఆ విధంగా స్పెక్యులేషన్ ఇందులో ఉంది. అందుకే ఎప్పుడు కూడా మనం ఓన్ రీసెర్చ్ చేసుకుంటే మీకు అది ఉంటే దాని మీద అవగాహన ఉంటే చేయండి. లేకపోతే మంచి అనలిస్ట్ లేకపోతే మన TV5లో మనకి రెగ్యులర్ ప్రోగ్రామ్ మీరు వాచ్ చేసి మంచి స్టాక్స్లో ఉండండి. ఎంత పెరుగుతుంది అన్న కన్నా ఒకసారి డౌన్ సైడ్ వస్తే ఎంత డౌన్ సైడ్ వస్తుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. క్యాపిటల్ అనేది దీనివల్ల మీకు బాగా నష్టపోవడం అనేది ఉంటుందండి. ఇప్పుడైనా సరే ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండమని చెప్తాను. ఎవరైనా మెసేజ్లు పంపిస్తే బ్లైండ్గా బై చేసుకోకుండా ఒకసారి ఆలోచించి మంచి కంపెనీ అయితే బై చేసుకోండి. అయినా మెసేజ్లు అసలు జోలికి వెళ్ళకండి. మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ కౌంటర్స్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే టైం బీయింగ్ లాస్లో ఉన్నా కూడా ఫ్యూచర్లో మళ్ళీ మార్కెట్స్ బాగుంటే ఆ స్టాక్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయండి. ఓకే, రాధాకృష్ణమూర్తి మరో కాల్. రాధాకృష్ణమూర్తి నా పెద్దలు కూడా అంటే చెప్పండి సార్. సార్ ఏం లేదు, ఇప్పుడు ఈ నందన్ డైరీ అనేది ఇప్పుడు ఈ రేట్లు తీసుకోవచ్చా, ఇంకా రేట్ అని తగ్గుతా ఎట్లాగని చెప్పి అదొకటి. తర్వాత గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్. ఓకే, ఎంతకాలంకి తీసుకుందాం అనుకుంటున్నానండి 2 స్టాక్స్? ఇది 2 స్టాక్స్ లాంగ్ టర్మ్ తీసుకుంటాను, 1 year మూవ్ ఆఫ్ పెట్టుకుంటాను, 1 years దాకా 1.5 years. నందన్ డెనిమ్ అండ్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్. నందన్ డెనిమ్ చూస్తే కనుక బాగా పెరిగిందండి. ఈ స్టాక్ చూస్తే కనుక బాగా పెరిగిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 150 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పడి ఈ లెవెల్లో కొంచెం బాగా కన్సాలిడేషన్ అవుతున్న స్టాక్. ఫండమెంటల్గా చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, కాకపోతే బాగా రన్అప్ కూడా రావడం మనం చూస్తున్నాము. అలాగే మొన్న జనరల్గా డిమానిటైజేషన్ అనేది టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఒక సెట్ బ్యాక్ అవుతుందని ఒక వార్త కూడా రావడం మనం చూస్తున్నాము. అందువల్ల కొంచెం ఈ సెగ్మెంట్ కొంచెం ప్రస్తుతానికి వీక్గా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక మొన్న Q3 రిజల్ట్స్ కూడా అంత పాజిటివ్గా రాలేదు కాబట్టి కొంచెం స్లైట్లీ డిసప్పాయింట్మెంట్ అనేది ఈ స్టాక్లో చూస్తున్నాం. కాకపోతే ఓవరాల్గా బులిష్గా అనేది రీజనబుల్ కంపెనీ కాబట్టి ఒక 100 రూపీస్ ఆ లెవెల్లో కనుక కొంచెం ఫర్దర్గా సస్టైన్ అయిందంటే కనుక కొంచెం ఒక డిప్లో బై చేయొచ్చు నందన్ని. అలాగే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 130 రూపాయల నుంచి ఈ స్టాక్ బాగా 50 రూపాయల వరకు సడన్గా నీజర్ రియాక్షన్ బాగా సడన్గా ఒక బేరిష్ ట్రెండ్లోకి ఎంటర్ అవ్వడం మనం చూస్తున్నాము. జనరల్గా చూస్తే కనుక ఈ స్టాక్లో కొంచెం కన్సర్న్స్ ఉండడం వల్ల కొంచెం భారీ సెల్లింగ్ ప్రెషర్ వల్ల ఈ స్టాక్ కొంచెం పట్టడం మనం చూస్తున్నాము. సో ప్రస్తుతానికైతే మటుకు గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్లో మటుకు అంత పాజిటివ్ ట్రెండ్ కనిపించలేదు. ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మొన్న Q3లో కూడా నెగిటివ్గా రావటము, అంతక్రితం కూడా లాస్ట్ 3-4 క్వార్టర్స్ కూడా బాగా వీక్గానే నంబర్స్ రావడంతో గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కూడా కొంచెం బేరిష్ జోన్లో ఉంది కాబట్టి టెక్నికల్గా. సో 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్ టెక్నికల్గా అవాయిడ్ చేయండి మీరు. ఓకే, మరొక శ్రీనివాస్ ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. నమస్తే అండి సార్. ఇది నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇది సిక్స్ గ్లాస్ తోటి నాకు హోల్డింగ్స్ ఉన్నాయి, బట్ ఇవాళ ఆల్మోస్ట్ 15% పడిపోయినట్టుంది. ఒకసారి శ్రీనివాస్ ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. సిక్స్ గ్లాస్ కోట్ అండి. స్విస్ గ్లాస్ కోట్. ఓకే,
15% పడిపోయింది. ఇవాళ ఎందుకు పడిపోయింది? రిజల్ట్ అంతా బాగుంది కదా, అదొకటి. రెండోది ప్రికాల్లో నాకు హోల్డింగ్స్ వెయ్యి షేర్లు ఉన్నాయి, బట్ దాన్ని డీమెజర్ రీసెర్చింగ్ ఏదో చేసినట్టు కదా, దీనికి వేరే షేర్స్ ఏమన్నా దీనికి యాడ్ అవుతాయా? ఓకే, స్విస్ గ్లాస్ కోట్ అండ్ ప్రికాల్ మళ్ళీ కొన్ని ప్రొసీజరల్ ఇష్యూస్ వల్ల డీలిస్ట్ అయ్యి మళ్ళీ రీలిస్ట్ అయింది. రిలీస్ట్ అయ్యి ఇప్పుడు అది 120, 110 పై 80 దగ్గర వచ్చినట్టుంది. రిలీజ్ అయిన రోజు 18% పెరిగిందండి. మళ్ళీ అక్కడ నుంచి ఫాల్ అనేది చూసాము. ప్రికాల్ పరంగా మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే ప్రికాల్ని హోల్డ్ చేయండి అండి. ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, పెద్దగా డౌన్ సైడ్ అయితే ఉండకపోవచ్చు. మ్యాక్సిమం 80-84 లెవెల్స్ దాకా రావచ్చు ఒకవేళ మార్కెట్లో మేజర్ కరెక్షన్ ఉంటే. తర్వాత గ్లాస్ గోట్ ఎక్విప్మెంట్ గురించి అడిగారండి. మీరు అన్నట్టుగా 12% దాకా ఈ స్టాక్ కరెక్ట్ అయింది. రీజన్ అయితే నాకు తెలియదండి. ఇది ఈవెన్ మీరు చూస్తుంటే ఇది 220 నుంచి మనకి పడుతూ వచ్చింది. రీజన్ అయితే తెలియదు, మళ్ళీ మీకు కనుక్కొని ఒకసారి మళ్ళీ తర్వాత ప్రోగ్రాంలో మీకు చెప్తాం. ఇంకోటి ఏంటంటే కొన్ని మనకి న్యూస్ అనేది మనకి తెలియదండి, అంటే తర్వాత అంత స్టాక్ అంత పడిపోయినాక అప్పుడు రావచ్చు న్యూస్. అయితే ఇది ఫండమెంటల్గా అంత గొప్ప కంపెనీ అయితే కాదు, మీకు చాలా చిన్న కంపెనీ అండి. ఒక 20-22 crores మనకి ఉంది. అటు టాప్ లైన్ కానీ బాటమ్ లైన్ కానీ ఇంప్రూవ్మెంట్ లేదు. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో ఇటువంటి రిస్క్ ఉంటుందండి, అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా రిస్క్ ఉంటుంది. ఈవెన్ పెరిగినా కూడా బాగానే పెరుగుతాయి, అది వేరే విషయము. అయితే ఇది ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అండి. ఈవెన్ 140 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చేసేది ఏం లేదంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి, ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేసి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వద్దని చెప్తాను. ప్రికాల్ మాత్రం లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. జియో ప్రైమ్ పేరుతో ఒక ప్లాన్ ఫైనలైజ్ చేసింది. ఆ ప్రైమ్ ప్లాన్ ఏంటంటే 99 రూపాయలు వన్ టైం ఫీజ్. ఆ వన్ టైం ఫీజ్ కట్టి ఎవరైనా జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. అలా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి 1 year పాటు 303 రూపీస్ మంత్లీ చొప్పున అపరిమితమైన డేటా, అపరిమితమైన ఇది వాళ్ళకి రాబోతుంది. 1 year పాటు ఆ సేవలన్నింటినీ వీళ్ళు పొందొచ్చు. దానికి తోడు కొన్ని వాళ్ళు ఇచ్చే యాప్స్ అనుకోవచ్చు, వాళ్ళు ఇచ్చే వాళ్ళ సర్వీస్ అన్నీ ఉచితంగా పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే మార్చి 31 తారీఖు లోపు ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ సేవలన్నీ వీళ్ళు చెప్తున్న 303 రూపీస్ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ఒకటి అందబోతుంది. దానితో వాళ్ళు ఇచ్చే యాప్స్, సర్వీసెస్, ఫ్రీ సర్వీస్ అన్నీ ఎవరైతే 31st లోపు ఎన్రోల్ చేసుకుంటారో ఆ ఎన్రోల్మెంట్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇది సౌలభ్యం లభించబోతుంది. మేబీ కొత్త టారిఫ్ ప్లాన్స్ ఏమైనా మళ్ళీ ప్రకటించే అవకాశం ఉందా లేదా మనకి ఇప్పటివరకే తెలియదు. కానీ ఒక కొత్త ప్రైమ్ పేరుతో ఒక కొత్త మెంబర్షిప్ ప్రోగ్రామ్ని అయితే రిలయన్స్ జియో ప్రకటించింది. కొన్ని ఈమెయిల్స్ అండ్ కాల్. ఒంగోలు నుంచి చంద్ర ఉన్నారు, అడగండి చంద్ర. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఇది హ్యావెల్స్ కరెంట్ లెవెల్లో బై చేసుకోవచ్చు అంటే లాయిడ్ ఎలక్ట్రికల్స్ బై అక్వైర్ చేసింది కదా, అది హ్యావెల్స్ కి గుడ్ అవుతుందా లేదంటే? తర్వాత ఆటో సెక్టర్ లో బజాజ్ ఆటో లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్స్ అంటే అక్కడక్కడే ఉంటుంది, ఏమన్నా న్యూస్ ఏమన్నా ఉందా? ఓకే, ఈ హ్యావెల్స్ లాయిడ్ డీల్లోనేమో రీసెర్చ్ ఏజెన్సీస్, మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ చెప్పేది మార్జినల్ ప్రెషర్ హ్యావెల్స్ మీద ఎక్కువగా ఉంటుంది రేదర్ దెన్ లాయిడ్ కంటే అని చెప్పి. అందుకని ఎక్కువగా లాయిడ్ని ఎంత పనిష్ చేశారో హ్యావెల్స్ అంత పనిష్ చేయలేదు. కానీ బట్ వీక్ అవుతూ వస్తుంది స్టాక్. ఈ టైంలో రికమెండ్ చేస్తారో మేబీ మొత్తం డస్ట్ సెటిల్ డౌన్ అయిన తర్వాత అప్పుడు హ్యావెల్స్ మీద బెట్ చేసుకోవచ్చా? చూడండి, హ్యావెల్స్ పెద్దగా కరెక్షన్ ఏం రాలేదండి, ఎందుకంటే ఇది పెరిగిన విధానంగా చూసుకుంటే 267 నుంచి పెరిగింది. దానికి ముందు మనం చూసుకుంటే అండి ఇది కంటిన్యూగా ఒక టైంలో బేరిష్ మార్కెట్లో కూడా, అంటే 2-3 ఏళ్ల క్రితము స్టోరీ చెప్తున్నాను, కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. ఇది ఫేస్ వాల్యూ కూడా ఒకటే అండి, అంటే దగ్గరగా 4,000 షేర్ అండి ప్రస్తుతం. ఇది హ్యావెల్స్ చాలా ఎక్స్పెన్సివ్ స్టాకు. అయితే ఇది యాక్చువల్గా లాంగ్ రన్లో బెనిఫిట్. ఇటువంటి డీల్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇమీడియట్గా షార్టర్ బెనిఫిట్స్ ఉండవు, ఎందుకంటే మళ్ళీ వీళ్ళు దీన్ని హ్యావెల్స్ మనకి లాయిడ్ చూసుకుంటే లాస్ట్ 2-3 ఏళ్ళు మంచి స్ట్రాంగ్ బ్రాండ్ అనేది బిల్డ్ చేశారు. ఇంతకుముందు వాళ్ళకి బ్రాండ్ అంత పెద్దగా లేదు వైట్ గుడ్ సెక్టర్లో. ఈవెన్ కాంపిటీషన్ ఉన్నా కూడా మంచి బ్రాండ్ బిల్డ్ చేశారు కాబట్టి మంచి బ్రాండ్ వాల్యూ హ్యావెల్స్ కూడా మంచి బ్రాండ్ వాల్యూ ఉంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ డీల్ ఏంటంటే మనకి ఇప్పుడే మనకి తెలియదండి, ఎందుకంటే ఎంత ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ వాళ్ళు దీంట్లో చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం మనకి టైం పడుతుంది. బట్ హ్యావెల్స్ పరంగా మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్ మీరు డౌన్ సైడ్ వచ్చినా కూడా మీరు కొంత హోల్డ్ చేయగలిగితే మాత్రం హ్యావెల్స్ని పిక్ చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా ఇప్పుడు ఇమీడియట్గా అయితే పెద్ద డౌన్ సైడ్ అయితే ఉండకపోవచ్చు. మా అయితే మ్యాక్సిమం 380 ఆ లెవెల్స్ దగ్గర హ్యావెల్స్ ఆగడానికి అవకాశం ఉందండి. హరి అడుగుతున్నారు, క్యామ్లిన్ ఫైన్ సైసెస్ 117లో 1000 షేర్స్, సలోరా ఇంటర్నేషనల్ 77లో 1000 షేర్స్, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ 110లో 1000 షేర్స్ తీసుకున్నారు. హెవీ క్వాంటిటీ ఇంత దగ్గర ఉన్నాయి. ఒక 6 months నుంచి 1 year పాటు హోల్డ్ చేయగలరు.
అక్యుములేట్ చేసుకోవచ్చు ఏ టైంలో ఇంకా ఆర్ హోల్డ్ చేయాలా? క్యామ్లిన్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా తగ్గుతూ రావడం మనం చూసాము. 120 రూపాయల నుంచి 90-95 రూపాయల వరకు పట్టడం మనం చూసాము. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక పెద్ద ఏమీ స్ట్రాంగ్గా కనిపించట్లేదు, పెద్ద గ్రోత్ కానీ పెద్ద ప్రాఫిట్స్ కానీ ఈ స్టాక్లో ఏం కనిపించట్లేదు. కాకపోతే సెక్టరల్ స్ట్రెంగ్త్ మటుకు ఉండడంతో కొంచెం హై లెవెల్లోంచి సస్టైన్ అవ్వగలుగుతుంది తప్ప కానీ పూర్తిగా ఫండమెంటల్గాను టెక్నికల్గాను పాజిటివ్గా కనిపించట్లేదు. సో ప్రస్తుతానికైతే మటుకు హోల్డ్ చేయండి. 85-90 దగ్గర చాలా లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ లెవెల్ నుంచి కొంచెం రికవర్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే సలోరా ఇంటర్నేషనల్ చూస్తే కనుక ఇవాళ బాగా మేజర్ అప్ ట్రెండ్ రావడం మనం చూసాము. ఒక బుల్లిష్ ట్రెండ్ చాలా కాలం తర్వాత, చాలా కాలం కన్సాలిడేషన్ తర్వాత సలోరా ఇంటర్నేషనల్ మనం రావడం మనం చూసాం. కాకపోతే 20% పెరిగినప్పటికీ 170 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అంటే ఇటీవల కాలంలో ఈ లాస్ట్ 6 monthsగా వచ్చిన బ్యాండ్ 70-50 రూపీస్ మధ్యన ఏర్పడిన ఈ రేంజ్ మూమెంట్ని మళ్ళీ ఆ 70 రూపీస్ అప్పర్ బ్యాండ్ని టచ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండాలి. ఫండమెంటల్గా చూస్తే కనుక పెద్ద పాజిటివ్గా స్ట్రెంత్ ఏమీ కనిపించలేదు, పెద్ద గ్రోత్ కూడా ఏమీ లేదు. సో కాబట్టి నా ఉద్దేశం 70-75 దగ్గరికి వస్తే కనుక లోయర్ రేట్లో కొంటే కనుక షార్ట్ టర్మ్లో అయితే కనుక ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఓకే, శ్రీనివాసులు అడుగుతున్నారు, భారతీయ ఇన్ఫ్రాటెల్ బాగా వీక్ అవుతుంది, స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఈ టైంలో స్టాక్ బై చేసుకోవచ్చా భారతీయ ఇన్ఫ్రాటెల్? రండి, స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదండి. మీకు 300 రేంజ్ నుంచి 380 దాకా వచ్చింది. 380 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ప్లస్ ఇప్పుడే మనం చూసాము రిలయన్స్ జియో అనౌన్స్మెంట్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా కాంపిటీషన్ రాను రోజుల్లో బాగా ఉంటుంది. సో దానికి ఒక డేంజర్ బెల్స్ అంటే డేంజర్ సిగ్నల్స్ అనుకోవచ్చు ఈ సెక్టర్కి చెందిన స్టాక్స్ మీద. కాబట్టి మీరు కొనకండి, ఉంటే అమ్ముకోండి. ఇది ఉంటే అమ్ముకోవడానికి మంచి టైం. ఎందుకంటే ఇన్ఫ్రాటెల్ అటు భారతి తర్వాత ఈవెన్ ఇన్ఫ్రాటెల్ పక్కన పెట్టండి, భారతి మాత్రం చాలా బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో. కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ కండి, ఈవెన్ ఐడియాలో కూడా ఎగ్జిట్ కండి. ఈ టెలికామ్ అనేది సెక్టర్ పరంగా రాను రోజుల్లో చాలా హికప్స్ ఉండే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తానండి. నాగులపల్లి నరసింహారావు రాశారు రాజమండ్రి నుంచి. కొన్ని స్టాక్స్ పిక్ చేసుకున్నారు ఆయన. టాటా ఎలక్సీ, శిల్పా మెడికేర్, డీసీబీ బ్యాంక్, ఆర్తి డ్రగ్స్, గ్రాన్యూల్స్, అతుల్ అండ్ సువెన్. ఇవన్నీ లాంగ్ టర్మ్ బెట్స్ అవుతాయా లేదా? ఈ స్టాక్స్లో ఏమైనా కొద్దిగా పోర్ట్ఫోలియో అయినా చేంజ్ చేసుకోవచ్చా? టాటా ఎలక్సీ, శిల్పా మెడికేర్, డీసీబీ బ్యాంక్, ఆర్తి డ్రగ్స్, గ్రాన్యూల్స్, అతుల్ ఆటో, సువెన్. అన్నీ ఓవరాల్గా మంచి స్టాక్సేనండి. సువెన్ లైఫ్ సైన్స్ చూస్తే కనుక బాగా పెరిగిపోయింది. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం కరెక్షన్ ట్రెండ్లకి 330 రూపాయల నుంచి 170 రూపాయల వరకు బాగా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉండడంతో ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాము. అలాగే శిల్పా మెడికేర్ కూడా చూస్తే కనుక 400 నుంచి 800 వరకు ఈ షార్ట్ టర్మ్లోనే కొంచెం పెరగటం మనం చూసాము. కొంచెం స్టాక్ చూస్తే కనుక బుల్లిష్గానే కనిపిస్తుంది, ఫండమెంటల్గానే స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే కొంచెం ఓవర్ బాట్లో 750 రూపీస్ దగ్గర నుంచి కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. టాటా ఎలక్సీ కూడా అంతక్రితం మన లాస్ట్ 2 yearsగా పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక స్ట్రాంగ్గా ఉంది. టెక్నికల్గా కూడా చూస్తే 200 నుంచి 2300 వరకు బాగా అహెడ్ ఆఫ్ ది వాల్యుయేషన్స్ పెరగటం వల్ల మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లో కూడా పెద్దగా అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ కాలేకపోతుంది ఈ స్టాక్స్. సో ప్రస్తుతానికైతే మటుకు ఒక మేజర్ లాంగ్ టర్మ్ ట్రెండ్లో పూర్తిగా కరెక్షన్ ట్రెండ్ కూడా అయిపోయింది కాబట్టి ఈ లెవెల్లో నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. రిజల్ట్స్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ పాజిటివ్ ట్రిగర్స్ ఏమైనా వస్తే తప్ప కానీ ఇమ్మీడియట్గా పెరిగే అవకాశాలు కనిపించట్లేదు. మార్కెట్ పీక్లో కూడా ఉంది కాబట్టి ఈ స్టాక్స్ కొంతకాలం కన్సాలిడేషన్ ట్రెండ్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. శరవణ కుమార్ అడుగుతున్నారు, 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 1 yearకి. వాళ్ళు ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో ఏదైనా ఫార్మా స్టాక్స్ సజెస్ట్ చేస్తారా 1 yearకి? ఒకటండి, 1 yearకి మీరు ఫార్మా స్టాక్స్ మీరు కొంచెం రిస్క్ కూడా ఉంటాయి. అంటే ఎప్పుడో మనకి మనం చూస్తున్నాం ఎప్పుడు లేని విధంగా లాస్ట్ 1 yearలో ఈ యుఎస్ ఎఫ్డిఐ నుంచి మనకి వార్నింగ్స్ రావడం అనేది. అయితే మీరు ఫార్మా స్టాక్స్లో మెర్క్ అని ఉందండి, ఇంటర్నేషనల్ కంపెనీ ఇది, అంటే ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీ. ప్రస్తుతం ఈ లెవెల్లో దీనికి చాలా అట్రాక్టివ్ ఉంది, వాల్యుయేషన్స్ పరంగా చాలా అట్రాక్టివ్ ఉంది, ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, చాలా బ్రాండ్ వాల్యూ ఉంది. వీళ్ళు వ్యాక్సినేషన్లో ఉన్నారు, ఏపీఐస్లో ఉన్నారు, న్యూరోబియన్ 4th మెయిన్ వీళ్ళకి బిజినెస్ అనమాట. మంచి కంపెనీ అండి ఫండమెంటల్గా. కాబట్టి మెర్కన్ మీరు బై చేయండి. ఈ రోజులోనే నిన్నటి 13% పెరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్ రిస్క్ పెద్దగా ఉండకపోవచ్చు. మీరు 1 yearగా ఆగితే ఇది మంచి ఒక 30-40% పైన రిటర్న్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఫైన్, ప్రస్తుతానికి మనకు సమయం మించిపోతుంది. ఇది సుందర్ గారు కీ లెవెల్ టు అబ్జర్వ్. కీ లెవెల్ అంటే మార్కెట్లో పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. ఆ 8900 స్థాయి దగ్గరికి ఇవాళ 2 సార్లు ఇంచుమించు రావటము, కరెక్షన్ రావటము. అలాగే నిన్న శుక్రవారం కూడా 8900 దగ్గర కొంచెం నిలకపట్టడం చూస్తుంటే కనుక ఈ లెవెల్ కొంచెం చాలా గట్టి రెసిస్టెన్సే కనిపిస్తుంది. సో మరింత కాలం కన్సాలిడేషన్లో ఉండే అవకాశం ఉంది.
ఒకవేళ ఏమన్నా ఇవాళ రేపు కనుక కొంచెం సడన్గా సర్జ్ రావటము 8900 దగ్గర కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అయ్యి 9000 లెవెల్స్ టచ్ చేయడము అది దాటడం అవుతుంది. ఒకవేళ ఇందాక చెప్పినట్టు 8800 దగ్గర నిలబడాలి ఈ వచ్చే కరెక్షన్లో. నిలబడకపోతే మటుకు షార్ట్ టర్మ్ కరెక్షన్లో ఉంటుంది మార్కెట్. ఓకే, మీరు ఎలాంటి వ్యూ ఇస్తారు? ఎందుకంటే మార్కెట్స్ ఆల్మోస్ట్ నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వచ్చేసాయి. 882 దగ్గర కనిపిస్తుంది. అంటే ఇదే విధమైన ట్రెండ్ ఉండొచ్చు అండి. పెద్దగా ఏమీ మార్కెట్లో మార్పులు అయితే ఉండకపోవచ్చు. స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్లోనే యాక్షన్ ఉంటుంది. F&O మనకి దృష్టిలో పెట్టుకుంటే కొంచెం వోలటాలిటీ ఉంటుంది, కొంచెం సడన్ మూవ్స్. ఇప్పుడు అరబిందో ఫార్మాలో ఒక మంచి మూవ్ చూసామంటే ఆల్ ఆఫ్ సడన్గా. సో ఇటువంటివి సడన్ మూవ్స్ ఉంటాయి. ఈవెన్ హీరో మోటార్ కార్పొరేషన్ కూడా ఇప్పుడిప్పుడే షార్ట్ కవరింగ్ ర్యాలీ చూసాము. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ ఫ్లాట్గా ఉండొచ్చు. అయితే ప్రస్తుతం లెవెల్స్ నుంచి కొంచెం నెక్స్ట్ ఒక 10-15 మినిట్స్లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైందంటే క్లోజింగ్ కొంచెం వీక్ కావడానికి అవకాశం ఉందండి. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ సార్. ప్రస్తుతానికి బులెటిన్ వైండ్ అప్ చేసి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.